Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. కీర్తనల గ్రంథం 121 అధ్యాయం 3వ వచనం. He will not let your foot be moved. He who keeps you will not slumber. The book of Psalms chapter 121 verses 3. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు తెలియచేస్తున్న మాట, ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు అని దేవుడు నిశ్చయముగా మనందరితోటి వాగ్దానం చేస్తున్నాడండి. దేవుడు మన పట్ల ప్రేమను కలిగి ఉన్నాడు. ఆయన దయను కలిగి ఉన్నాడు. మన యొక్క పాదములనేవి త్రొట్టిల్లనీయడు. ఆయన మనకు రక్షణగా, మనకు తోడుగాను, మనలను ప్రతి కీడులో నుంచి తప్పించి మనలను రక్షించగలిగే గొప్ప దేవుడై ఉన్నాడు. చూడండి, ఈనాటి రోజుల్లో మనం చూస్తున్నాం, ఎక్కడెక్కడో ఏవేవో ప్రమాదాలు, కీడులు ఇవి సంభవిస్తూనే ఉన్నాయి. కానీ దేవుడు వాటన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్కరిని కూడా రక్షిస్తున్నాడు. చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవునికి ప్రార్థించండి. ఆయన సన్నిధానమున, ఆయన పాదాల చెంత ఆయనను మొర్ర పెట్టుకొని ప్రార్థిస్తే దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడు. ఆయనే మనకు ఆశ్రయదుర్గం, ఆయనే మనకు కోట, ఆయనే మనకు సమాధానమును, నెమ్మదిని కలుగచేసే దేవుడై ఉన్నాడు. కనుక మనకేదైనా శ్రమలు కానీ, ఏదైనా వ్యాధి, రోగములు, వీటి నుంచి కూడా దేవుడు మనలను స్వస్థపరిచి మనలను కాపాడే దేవుడై ఉన్నాడు. అంతటి దేవుడు మన గొప్ప దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక నీవు నేను మనమందరమును దేవునిని ఆరాధించుదుము గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో నా తండ్రి, అయ్యా నాయన, నిన్ను వేడుకొనిచున్నాం తండ్రి. ప్రవ్వ, ఆపదలో నుంచి, కీడులో నుంచి తప్పించి రక్షించే గొప్ప దేవుడు అయి ఉన్నావు. మమ్మలను కాపాడే దేవా, నీకు స్తోత్రాలు. ప్రవ్వ, నీ పాదములు త్రొట్టిల్లనీయను అని వాగ్దానం చేశావు. మమ్మలను నిత్యం కాపాడే దేవుడు అయి ఉన్నందుకు దేవా, నీకెన్నో వందనాలు ప్రవ్వ. నీకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజున ఈ వాగ్దానం వింటూ తండ్రి, నిన్ను ఆరాధించుకోవడానికి, నిన్ను స్తుతించుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి తండ్రి నీకు స్తోత్రాలు. ప్రవ్వ, ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో ప్రవ్వ, నీవు వారి హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడవై ఉన్నావు. కనుక ప్రతి ఒక్కరిని కృపా కాపుదలతోటి, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును, నెమ్మదిని, సమాధానమును దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.